డాక్టర్స్ హాస్పిటల్కి వెళ్తే తెల్ల కణాలు ఉన్నాయా ఇమేజ్ హాస్పిటల్కి రాశారు గుంటూరు హైదరాబాద్ నుంచి. అది వచ్చిన తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్ట్ పంపిస్తే బ్లడ్ క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. దానికి దాకా 40 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు. అయితే మా సొంతలే కాదు ఆరోగ్యశ్రీ వాడికి బిజ్జన్నయ్యకి తెలియవచ్చాను. బిజ్జన్నయ్య ద్వారా మాకు సహాయం అంటే వచ్చాను. ఎవరైనా దాతలు సహాయం చేయదలిచిన వారు నా నెంబరు 7569894499కి ఫోన్ నెంబర్ ఫోన్పే కూడా ఉంది. దయచేసి దాతలు సహాయం చేయని వారు ఈ నెంబర్కి మా గ్రామానికి చెందినటువంటి మునిపల్లె సత్యం మనవరాలి భర్తకి క్యాన్సర్ రావటం జరిగింది. మునిపల్లి సత్యం మా కుటుంబానికి బాగా ఆప్తుడు. వాళ్ళ అబ్బాయి కూడా మాతో బాగా మంచి సంబంధాలు కలిగి ఉంటాడు. నా దృష్టికి వాళ్ళ మనవరాలి భర్తకి క్యాన్సర్ అని తెలిసినప్పుడు నేను మా మామయ్య అయినటువంటి నారాయణ కోటేశ్వరరావు గారి మనవరాలి భర్త ఇద్దరు కూడా లండన్లో డాక్టర్లుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మన సత్యం మనవరాలి భర్తకి ఆరోగ్యం బాగాలేదు, ఏదన్నా మనకు వీలైనంత సహాయం చేయండి అమ్మా అని అంటే వెంటనే వాళ్ళు స్పందించి నాకు ఒక 20,000 రూపాయలు డబ్బులు పంపించడం, ఆ డబ్బుల్ని వాళ్ళకి నేను ఇప్పుడు అందజేశాను. ఇదే కాదు, ఇంకా ఏదన్నా అవసరం అయితే హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో కూడా మాట్లాడతాను. శంకర్ మహాదేవ్ గారు మా పక్క గ్రామానికి చెందినటువంటి డాక్టరే. ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలామంది పేషెంట్లకి కన్సెక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరెవరైనా కానీ దాతలు ఉంటే నా స్నేహితులు కానీ వాళ్ళని కూడా నేను కొంచెం ఒకసారి మాట్లాడి చూస్తాను. వాళ్ళు కూడా ఏదన్నా ఉంటే ఈ పేషెంట్ కుర్రాడు మీరందరూ కూడా మానవత్వంతో స్పందించి అలాగే ఇప్పటికే రజిక సామాజిక వర్గానికి చెందినటువంటి పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళకి ఇప్పటికే దాదాపుగా 11 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే గవర్నమెంట్ వచ్చే కానీ కాకుండా కూడా 11 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఇవి కాకుండా వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకుంటే నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఎంత వీలైతే అంత ఎక్కువ మొత్తం వచ్చే విధంగా చేస్తాను. దాతలు కూడా ఏదన్నా ఉంటే దయాహృదయంతో స్పందించవలసిందిగా కోరుతాను.